వస్తున్నానండి అయ్యా. ఎవరి ఫోటో ఇక్కడ తగిలించింది? తెలీదా? ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరని అడుగుతున్నాను. నేనే. ఎందుకు తగిలించావు? మీకు తన మీద ఉన్న కోపం పోయి ఉంటుందేమో అనుకుని తగిలించాను. ఎలా పోతుంది? జీవితాంతం వాడి మీద కోపం పోదు. వాడు హంతకులను తెలియదా నీకు? చివరి వరకు చేరనివ్వరా? ఏమిటి నువ్వు అనేది? ఒకవేళ మాధవ్ తిరిగి వస్తే చంపేస్తాను. నా చేతులతో నేనే కాల్చి చంపేస్తాను. ఏంటి చంపుకోవడం అంటే అంత చీప్ అయిపోయింది? రేయ్, నువ్వేం చేస్తున్నావు? గాజు ముక్కలు ఏరుతున్నానండి. ఎవరి కాళ్ళకన్నా గుచ్చుకుంటే ఇబ్బంది కదా, అందుకని ఏరి బయట పారేద్దామని. కరెక్ట్. వాటిని బయట పారేసి ఈ ఫోటోని తగలబెట్టు. ఎందుకురా అలా చేసా? తనే మాధవ్ అమ్మమ్మ. మొదటిసారి చూసినప్పుడే మనసుకి ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించింది. అవునమ్మా, ఆ రోజు నాకు డౌట్ వచ్చింది. तुम तो मुझे अच्छी तरफ जानते हो ना? సార్ కోపడకండి సార్. అశోక్ రోజు నాతో టచ్ లోనే ఉన్నాడు. ఆ జడ్జికి ఆయుష్ గట్టిది మిస్ అవుతున్నాడు. కానీ నువ్వు అల్పాయుషులో పోతావు. పర్వాలేదా? సార్, అశోక్ సంగతి మీకు తెలీదు. వాడు అనుకున్న టార్గెట్ ని ఫినిష్ చేయకుండా వదిలిపెట్టాడు. ఎన్నాళ్ళు? వాడు చెప్పిన టార్గెట్ 10 రోజులు సార్. ఇంకా అది పూర్తి కాలేదుగా. కానీ ఆ జడ్జి ఎంక్వైరీ పూర్తి చేశాడు. ఇంకో 2 రోజుల్లో సబ్మిట్ చేశాడంటే నేను ఖతం రా. ఇడియట్. సార్ అశోక్ ఎప్పుడు ఏ పని చేసినా తను దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే ఒక్కొక్క చోటికి 6 వేషాలు వెళ్ళి ఏదో గిమ్మికి చేసి సైలెంట్ గా లేపిస్తాడు. నన్ను నమ్మండి, ఇంకో 2 రోజుల్లో మీ టార్గెట్ పూర్తవుతుంది. అవ్వకపోతే ఆ జడ్జిని నేను లేపేస్తా. లేకపోతే ఓన్లీ 2 days. అరే బామ్మర్ది, తిన్న చాలు ఆపరా, కడుపు పగిలిపోద్ది. తిరిగిటు. అమ్మా ఇప్పుడు ఎందుకు కొట్టారు? వీడిని బామ్మర్ది అని పిలిచినందుకు. అమ్మా, చెల్లెల్ని చేసుకోబోయాడు. మా ఊళ్ళో బామ్మర్ది అనే పిలుస్తారు. వీడికేం కర్మరా నీ చెల్లెల్ని చేసుకోవడానికి? చేసుకుంటాడు. అదిగో నా మనవరాల్ని చేసుకుంటాడు. అమ్మగారని ప్లాన్ ప్రకారం చేస్తారు కదమ్మా. ఏమైనా బావని మీరు కొట్టుండకూడదు. కొత్త డ్రామా ఆడుతున్నాడేంటి? తనే లేకపోతే నేను ఇంట్లో అడుగు పెట్టగలిగేవాడా? ఏం బెనర్జీ, నువ్వు మా దగ్గర 10 ఏళ్లుగా పనిచేస్తున్నావే. ఈ విషయం తెలిసి మాధవ్ని మా దగ్గరికి నువ్వెందుకు తీసుకురాలేదు? తనే అన్నాడు, మీ నాన్నగారి కోపం కాస్త తగ్గిన తర్వాతే నేను అక్కడికి తీసుకుపోతారని చెప్పావే. చెప్పలా? ఇన్ఫాక్ట్ నన్ను ఈ కుటుంబంలో కలపడానికి తనని తాను చులకన చేసుకుంటూ ఒక పనివాళ్ళ ఇంట్లో చేరాడు. ఇన్నేళ్లైనా ఆ రోజు రాలేదే అన్న వేదన మనసులో ఉంచుకుని బావ తెగ ఫీల్ అవుతున్నాడు. నాకు స్పాట్ పెట్టాడు. నువ్వు తెలివి తక్కువవాడవనే అనుకున్నావు, కానీ ఇంత మంచివాడవని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. మీకు నా కృతజ్ఞతలు. అది సరే అంకుల్, ఇవాళ మీ భాష వేరే రకంగా ఉంది. ఎందుకని? చిన్న పాప చేతులు చిక్కున్నాడు. చిన్న వయసులో నా తెలుగు భాష ఇదేనమ్మా. ఆ యాస మధ్యలో బావ వాళ్ళ ఊళ్ళో వచ్చింది. మధ్యలో వచ్చిందని మధ్యలోనే వదిలేసా. వెరీ గుడ్. అయ్యో జడ్జి, 1 minute. ఒక ముఖ్యమైన విషయం, వీడు మాధవన్న సంగతి మన మధ్యనే ఉండాలి. ఆ రాజమానుకి గాని నా కొడుకి గాని తెలిసిందో చంపేస్తారు. కరెక్ట్. ఎవరినమ్మా? నిన్నేరా. నువ్వు బుద్ధిమంతుడు అని అందరూ అనుకుంటున్నారు. అదలాగా మెయింటైన్ చెయ్యి. ఏంటి? అలాగే బాబు గారు. ప్లేట్లు ఎండిపోతున్నాయి, తొందరగా ఇప్పుడే తీసేస్తాను. వీడికి ఎంత పొగరు. వచ్చేస్తానయ్య గారు. అయ్యో సాబ్, ఇక్కడ రక్త సంబంధం బయటపడింది సార్. అశోక్ వాళ్ళ బిడ్డ అంటున్నారు. ఏమీ సమజ్ కాలేదు సార్. ఇక 2 రోజులే టైం. లేదంటే మనమే లేపేద్దాం. ఆ జడ్జిని మాత్రమే కాదు, వాడిని కూడా. ఓకే సాబ్. వాడికి ముందు
ఈ ఇంట్లో ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించకూడదు. ఏదైనా ఐడియా ఇవ్వరా? ఐడియా ఉంది. మిస్టర్ రాజమాన్, గిటార్ లో బాంబు పెట్టి జడ్జిని చంపాలనుకున్న వాడిని నేను. సారీ, అనవసరంగా అందరూ నిన్ను అనుమానించారు. ఎంత అమాయకులు! వాడు నిజం చెప్పినా నమ్మకుండా ఎలా నవ్వుకుంటున్నారో. నన్ను పట్టుకోలేరు. ఐఎమ్ వెరీ క్లవర్. గుడ్. కానీ సంగీతం మీద ఉన్న తపనతో ఆ పియానో మీద మాత్రం చెయ్యి పెట్టకు. ఎందుకంటే ఈసారి బాంబ్ ని జడ్జి గారింటి పియానోలో పెట్టాను. అవును, ఆ పియానోని వాయించడం ఆపితే నెక్స్ట్ సెకండే ఆ వాయించేవాడు పీస్ పీస్ గా చెల్లా చెదరవుతాడు. వాయిస్తూనే ఉంటే పేలదు, కానీ ఎంతసేపు అని వాయిస్తావు? అవును కదా. ఈ నిజం బయటపడిందో నెక్స్ట్ డే నువ్వు ప్రాణాలు. నేను ఆల్రెడీ పియానో వాయించడం మొదలెట్టానే. అయితే నీ చావు నీ చేతి వేళ్లలో ఉంది. నా తల పేలిపోయేటట్టు. ఆపితే నా తల పేలిపోతుంది. ఇప్పుడే పేలిపోయేటట్టుంది. ఆ పేలటం కాదు, చెయ్యి తీశారనుకో. వద్దు, చెప్తే చచ్చిపోతాను. నా కొట్టి మ్యూజిక్ నచ్చదు. నాకు ఆట కావాలి, పాట కావాలి. పాట ఎక్కడుంది? ఆట ఎక్కడి నుంచి తానమ్మా? ఓ చక్కని స్టేజ్ షో ఏర్పాటు చేద్దాం. అమ్మగారి ప్లానే ప్లాన్. సూపర్. ఓకే, రాజారాణిలు ఎక్కడా? మీకు మేకప్ ఎందుకు అమ్మగారు? కూర్చొని షో చుట్టమే కదా. షో చూసినా షోక్గా చూడాలిరా. అమ్మా, ఆ పెదాల రంగు ఎన్టీఆర్ టైంలో కొన్నది కదా. అవును, ఆయన పోయిన తర్వాత కూడా ఆ రంగుల కళ్ళ ఫీలింగ్ లోనే ఉన్నారంటే. ఏం కూసావు? ఏం లేదమ్మా, షో జరిగేటప్పుడు నేను చెయ్యాల్సిన పని ఏంటా అని ఆలోచిస్తున్నా. ఎక్కడో నుంచి సాంబ్రాణి గడ్డీలు వెలిగించరా. సాంబ్రాణి. అయ్యో వద్దు, నేనే రాసుకుంటాను. అందరూ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అయ్యో అంటుకుంది. ఇంకా ఎందుకు ఎలుకులు? అమ్మా, అయ్యో ఈయనకేమైంది? మ్యూజిక్ డైరెక్టర్, హలో హలో హలో, లైన్ డెడ్. కలగన్నానా? రచ్చి బుద్ధి లేదు. ఇక మీదట ఇంట్లో ఏది వాయించకూడదు. ఇప్పుడేం చేస్తున్నావురా? ఓహో, ఇదే పనే. ఏంటి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నావు? చూడమ్మా, ఇక మీద ఈ తుపాకీలకి బాంబులకి భయపడతాననుకోవద్దు. నువ్వు ఎలాగూ జడ్జీలు చంపేది లేదు. అనవసరంగా భయపడి నేనెందుకు చావటం? బోరు కొడుతుందిరా. బావా, నువ్వు అలా అనుకుంటూనే ఉండు. ఇంకొక రోజులో ఆ జడ్జిని లేపేయకపోతే హలో, నన్ను నువ్వు చంపేది నిజమైతే ఈ పాలు తీసుకెళ్ళు. జడ్జి గారు రూమ్ లో ఉన్నారు. నెత్తి మీద ఒక పోటు పొడిచి నోట్లో పాలు పోసిరా. అందరూ వచ్చి చూసిన తర్వాత నేను వచ్చి చూస్తా. వెళ్ళు. ఇదేంటి, ఎప్పుడు వాడు బెదిరిస్తే మనం భయపడతాం, ఇప్పుడు మనం బెదిరిస్తే వాడు భయపడుతున్నాడేంటి? ఈ రోజు నుంచి వాడిని ఇలాగే భయపెడతాం. వీడు భయపడ్డు, వీడు టెర్రరిస్టే. నా పాయింటే తప్పు. ఏంటో చెప్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందిగా. ఇది ఇంటెలిజెంట్ గేమ్ రా, చాలా ప్రైజెస్ ఉన్నాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో, ఎవరి లైట్ ఆఫ్ అయితే వాళ్ళు అవుట్. ఓకే, షూట్ షూట్. ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ టైంలోనా? వెళ్ళి పడుకోండి, వెళ్ళండి.
లైట్ ఆఫ్ చేయరా. ఇది నీ పని కాదు, మర్యాదగా వెళ్ళు. నీ వల్ల కాలేదు, నేను చంపుతాను. ఎలాగో చూడు. బుద్ధి చెప్తున్నానా నిన్ను? ఏంట్రా? ఇంకోసారి జడ్జిని చెప్పడానికి ఎవరైనా పంపావో, పంపిన వాడిని నేను పైకి పంపుతాను. వాళ్ళని నువ్వు చంపు, మమ్మల్ని చంపు. నువ్వు ఏ కోట్లు డబ్బు తీసుకున్నది మర్చిపోవా? నేను తీసుకోలేదు. ఓ, వేరు చేసి మాట్లాడుతున్నావా? సరే, నువ్వు తీసుకోలేదుగా, తప్పుకో, మేం చంపుతా. చంపనివ్వను. ఏంటా మాటలు? అబ్బాజాన్తో మాట్లాడుతున్నావని మర్చిపోకు. అది గుర్తున్నందువల్లే నువ్వు ప్రాణాలతో వాడితో తండ్రి గురించి మాట్లాడతావేరా? కన్న తండ్రిని చంపొచ్చినాడు కదా, అలాగే మాట్లాడతాడు. కాదు, కన్న తండ్రిని బతికించుకోవాలని ఇలా మాట్లాడుతున్నాడు. ఓ, ఆయన నీ అబ్బాజాన్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్తున్నాను, చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా తప్పుకో. నేను మీకు అదే చెప్తున్నాను. ఈ పనులు మానేసి మర్యాదగా తప్పుకోండి. అదే మనందరికీ మంచిది. అడ్వైజ్ చేంజ్ అయ్యావా రాజా? మనం చేంజ్ అయితే నెక్స్ట్ మినిటే మనం లేపేస్తారు. అదేరా మన వృత్తిలో స్పెషాలిటీ. తెలుసు, మీకన్నా ఈ వృత్తి గురించి నాకు బాగా తెలుసు. అబ్బాజాన్ని ఇప్పుడే చామంటావా? చూస్తూ నిలబడతారంట. ఏసై కాల్చురా, నన్ను కాల్చు. నిన్ను చారాదేసి పెంచినందుకు ముందు నన్ను కాల్చు. కాల్చురా. ఏంటి కన్నవాడా పెంచినవాడా అని ఆలోచిస్తున్నావా? కాదు, మంచివాడా చెడ్డవాడా. ఓ, నీ నాన్న మంచివాడే. నువ్వు మంచివాడివే, నేనే చెడ్డవాణ్ణి, మహా చెడ్డవాణ్ణి. అది గుర్తుంచుకో. ఆగరా, ఇప్పుడు చెప్తున్నాను రా. ఆ జడ్జిని మాత్రమే కాదు, నిన్ను కలిపి 2 రోజుల్లో నేను చంపలేదో నేను ఇబ్రాహిం రావుతర్ని కాదురా. ఏంటి పేరు మార్చుకోబోతున్నావా? నీకది తప్పదులే. 2, 3 హ్యాపీ బర్త్డే టు యు. నా తప్పేం లేదమ్మా, నేనెంత చెప్పినా వాళ్ళు వినలేదు. మనందరం కలిసి హాలిడేస్కి వచ్చాం, నువ్వులా దిగాలుగా ఉంటే ఎలాగమ్మా? నీ పుట్టినరోజు నాడే మీ అమ్మ చనిపోయిందని ఇలా ఎన్నేళ్లను తలుచుకొని బాధపడతావమ్మా? అవునా ఆంటీ, మీరు సాడ్ గా ఉంటే మేమెలా హ్యాపీగా ఉంటాం?